ఏ పాలసీ తీసుకొచ్చినా ఏం చేసినా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కంట్రోల్లో, హైదరాబాద్ కంట్రోల్లో సినిమా ఇండస్ట్రీ అనేది ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సెపరేట్ అయితే కానీ కొన్ని రాయితీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికి అవ్వదు. ఇప్పుడు ఏదైనా తెలంగాణ నుంచే రావాలి. తెలంగాణ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి రాయితీలు ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు కదా. మరి అందుకు ప్రత్యేకించి దీనికి ఒక రూపకల్పన తయారు చేసి, ఏ సినిమా ఇప్పుడు వెబ్ సిరీస్ తీస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తాము, అలాగే ఇలా సబ్సైడ్స్ అనమాట, అలా ఒక సినిమా తీస్తే ఏ విధంగా చేస్తాము, ఇవన్నీ కూడా వాళ్ళు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని ప్రామాణికాలతో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ ఎవరైనా చేస్తే కనుక ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఒక నిర్మాతకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, ఒక ఆర్టిస్ట్కి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, అలాగే యూనిట్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పాలి. చెప్తే కనుక 100% ఆంధ్రప్రదేశ్లో మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఈరోజు తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి అవ్వచ్చు, అలాగే ఉత్తరాంధ్రలో మన అరకు వ్యాలీ అవ్వచ్చు, ఇలా ఎన్నో మంచి, అలాగే విజయవాడ అవ్వచ్చు, మంచి మంచి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఒక పూర్తి సినిమా తీయడానికి విశాఖపట్నం అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఒక పూర్తి సినిమా తీసేయచ్చు. అలాంటి వనరులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి గవర్నమెంటు తీసుకున్న నిర్ణయాన్ని తొందరగా తీసుకొని ఆ యొక్క ఏవైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో అవి ఒక డాక్యుమెంటరీ రూపంలో కానీ బయటికి రిలీజ్ చేయగలిగితే, దాన్ని కొద్ది పబ్లిసిటీ చేయగలిగితే నిర్మాతలందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయడానికి ఆస్కారం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఒక సినిమా స్టూడియో ఎవరైనా నిర్మిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తాము, అలాగే ఒక యూనిట్ ఎవరైనా ఇక్కడ కొత్తగా కొనుక్కొని ఈ యూనిట్ని ఇక్కడ పెట్టాలనుకున్నారు విశాఖపట్నంలో, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తాము, అలాగే ఏదైనా స్టూడియో పెట్టుకోవాలనుకునేటప్పుడు వాళ్ళకి ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల మీదే మీకు టెక్నాలజీ ఇక్కడ అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు ఒక పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా, 2-3 స్టూడియోస్ ఉన్నాయండి పోస్ట్ ప్రొడక్షన్. ఆల్రెడీ 50-60 సినిమాలు చేసిన స్టూడియోస్ కూడా ఉన్నాయి. స్టూడియోలు రావడానికైతే ఆస్కారం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ మీరు ఇందాక చెప్పిన తగిన వనరులు లేకపోవడం వల్ల, తగిన స్టూడియోసు, తర్వాత మ్యాన్ పవర్ ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్ళి ఆ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది లేకుండా గవర్నమెంట్ ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ స్టూడియోస్, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నీ కూడా విశాఖపట్నం రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా షూటింగ్ కానీ చేస్తే పలానా లొకేషన్స్ అనేవి డిజైన్ అయిపోతాయి ముందే. ఎందుకంటే ఆల్రెడీ టూరిజం వాళ్ళ దగ్గర లొకేషన్స్ అన్నీ ఉంటాయి. టూరిజం లొకేషన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. పలానా లొకేషన్లో తీసుకుంటే పాత రోజుల్లో మీకు ఒక 5 లక్షలు ఖర్చు అయ్యేది ఒక సాంగ్ తీయడానికి. ఇప్పుడు మీకు 3 లక్షల్లోనే మీరు ఆ సాంగ్ తీసుకోవచ్చు అనే ఒక బలాన్ని, ఒక సపోర్ట్ని గవర్నమెంట్ చెప్పగలగాలి. ఇదే కాకుండా మీరు చెప్పినట్టు ఇక్కడ 100% రాయితీలు అనేది కంపల్సరీ నీడ్. ఇప్పుడు నిర్మాత ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర తీసుకుంటాడు. కాకపోతే నిర్మాత ఎక్కడ తీసినా అమౌంట్ ఒకటే. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ షూటింగ్ అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులు అందరికీ అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ షూటింగ్లు అయితే. ఇప్పుడు సినిమా నిర్మాతకి ఎక్కడ తీసినా అమౌంట్ ఒకటే, నిర్మాతకి ఏమీ మిగిలిపోదండి. ఎక్కడ తీసినా ఏం తీసినా ఒకటే అమౌంట్. కాకపోతే అంటే ఇక్కడ ఆర్టిస్టులు వైజాగ్లో తీస్తే వైజాగ్ ఆర్టిస్టులు వస్తారు, విజయవాడ తీస్తే విజయవాడ ఆర్టిస్టులు వస్తారు, అలాగే అరకు వ్యాలీ తీస్తే అరకు వ్యాలీలో ఉన్న ఆర్టిస్టులు వస్తారు. వీళ్ళందరికీ మనం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ షూటింగ్లు అయితే ఎక్కువ మంది సినీ కార్మికులు బలపడతారు, వాళ్ళకి లాభం చేకూరుతుంది. కాబట్టి గవర్నమెంట్ అతి తొందరగా మంచి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదని నా యొక్క ఆలోచన.